శ్రావణ మాసం వచ్చిందంటే పండుగ వాతావరణం మొదలైనట్టే. శ్రావణ మాసంలో భారతీయ స్త్రీలు ఎంతో ఇష్టంగా వైభవంగా ఆచరించే పండుగ శ్రీ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించాలని కల్పంలో తెలిపారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి దేవత పూజ చేస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో ఈ వ్రతాన్ని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు. ఈ వరలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లభిస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీన మహిళలంతా ఈ వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. నేను కూడా ఈ వ్రతాన్ని ఘనంగా చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నా. ఈ వ్రతాన్ని పండితులు చెప్పిన ప్రకారం చక్కగా నిర్వహించుకొని శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ ఏదైనా సమస్యల వల్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వ్రతం చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, పూజా సామాగ్రి, వ్రత కథ, పూజా విధానం గురించి తెలుసుకుందామా. అసలు ఈ వ్రతం ఎలా వచ్చిందంటే, మహిళలు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన మార్గం ఏమిటో చెప్పమని పార్వతీదేవి శివుణ్ణి కోరిందంట. అప్పుడు పరమశివుడు వరలక్ష్మి వ్రతాన్ని గురించి తెలిపినట్లు పురాణాల ద్వారా వేద పండితులు చెప్పారు. సాక్షాత్తు ఆ సాంబశివుడు చెప్పిన ఈ వ్రతం చేసుకోవడం కుటుంబ సౌభాగ్యానికి ఎంతో శ్రేయస్కరమని పెద్దలు చెప్తున్నారు. ముత్తైదువులు అందరూ ఈ నోమును భక్తి శ్రద్ధలతో నోచుకుంటారు. శ్రావణ మాస వరలక్ష్మి వ్రత పూజా విధానం గురించి, అది ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజున బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలి. తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా గదిలో కానీ, గదిలో ఒక మూల గాని మండపం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో మండపంలో ఉంచాలి. తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని, పూజా సామాగ్రిని సిద్ధం చేసుకొని వ్రతం మధ్యలో లేవకుండా అన్ని ఒక్కసారి సరిచూసుకోవాలి. వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, విడి పూలు, పూలమాలలు, తమలపాకులు 30, ఒక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు, మామిడి ఆకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, ఆవు నెయ్యి. తోరాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, తెల్లటి దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారమునకు 5 లేదా 9 పువ్వులతో 5 లేదా 9 ముడులతో తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలకు పూజించాలి. వ్రతం మొదలు పెట్టే ముందు మండపంలో వెనుక వైపుగా లక్ష్మీదేవి పటాన్ని గాని విగ్రహాన్ని గాని ప్రతిష్ఠించుకోవాలి. శుభ్రమైన బంగారం లేదా వెండి లేదా రాగి చెంబుకు పసుపు, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. దీనిపై కలశం ఏర్పాటు చేసుకొని కొత్త జాకెట్ ముక్క తీసుకొని కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కలశంపై ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి పూజలోనూ తప్పకుండా ముందుగా గణపతిని పూజిస్తాం కదా, గణపతి పూజ తప్పకుండా చేయాలి. పసుపు గణపతి పూజ: అదౌ నిర్విఘ్నేన వ్రత పర సమాప్యర్థం గణపతి పూజ కరిష్యే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవో సర్వకార్యేషు సర్వదా. ఆగచ్చ వరసిద్ధి వినాయక అంబికా ప్రియనందన పూజా గృహణ సుముఖ నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షంతలు చల్లాలి. యథాశక్తిగా షోడోపచార పూజ చేయాలి. వ్రతకల్పం పుస్తకంలో ఉన్నట్లుగా చదవండి. స్వామివారి ముందు పళ్ళను గాని బెల్లం గాని నైవేద్యంగా పెట్టాలి. ఓం భూర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చుట్టూ జల్లుతూ మంత్రం చదువుతూ నీటిని వదలాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.
తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమం సమర్పయామి. కర్పూరం వెలిగించి వినాయకునికి నీరాజనం ఇవ్వాలి. ఆ తర్వాత వినాయకుని నమస్కరించి పూజ చేసిన అక్షంతలు తల మీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. కలశస్యే ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత అనే పూర్తి మంత్రాన్ని చదివి సంకల్పం చేయాలి. సంకల్పం అంటే పూజకు పునాది లాంటిది. ఇది భక్తుడు తన కోరికను దైవానికి తెలియజేసే మార్గం. సంకల్పంలో భక్తులు తన పేరు, తన గోత్రం, తను ఏ రోజున ఏ సమయంలో ఏ ప్రదేశంలో పూజ చేస్తున్నాడో, ఏ దేవుని పూజ చేస్తున్నాడో మరియు తన కోరిక ఏమిటో తెలియజేయడం. ఉదాహరణకు, నేను ఈ రోజు శ్రీ వరలక్ష్మీదేవి పూజను నా కుటుంబ శ్రేయస్సు కోసం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవడం అన్నమాట. పూజ చేయు వారి గోత్రము, నామము చెప్పి దేవిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఆవాహనం: వరలక్ష్మీదేవికి మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలిచి ఆహ్వానించి నమస్కరించాలి. ఆసనం: మంత్రం చదువుతూ ఆసనం చూపించి పసుపు, కుంకుమ, పూలు, అక్షంతలు దేవిపై చల్లాలి. పాద్యం: శ్లోకం చదువుతూ కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు ఇస్తున్నట్లు భావించి ఉద్ధరిణితో పంచపాత్రల్లోని జలాన్ని వరలక్ష్మీదేవిపై చల్లి 2 చుక్కలు జలము వేరొక పాత్రలోనికి వదలాలి. అర్ఘ్యం: శ్లోకం చదువుతూ చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తున్నట్లు భావిస్తూ పంచపాత్రల్లోని జలాన్ని పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి అర్ఘ్యం పాత్రలో 2 చుక్కలు వదలాలి. ఆచమనీయం: శ్లోకం చదువుతూ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి నీళ్లు ఇచ్చినట్లు భావిస్తూ జలాన్ని వేరొక పాత్రలోనికి వదలాలి. పంచామృత స్నానం: నెయ్యి, పాలు, పెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతం దేవిపై ఉద్ధరణితో చల్లాలి. శుద్ధోదక స్నానం: శ్లోకం చదువుతూ పంచపాత్రలోని శుద్ధమైన నీటిని పువ్వుతో దేవిపై చల్లవలెను. యుగ్మం: పట్టు లేదా శక్తికి తగిన వస్త్రాన్ని అమ్మవారికి ఇస్తున్నట్లు పత్తితో చేసుకున్న వస్త్రయుగ్మం సమర్పించాలి. ఆభరణం: బంగారం లేదా వెండి మీ శక్తికి తగినట్టుగా దేవికి ఆభరణం సమర్పించాలి లేదా అక్షంతలు వేసి నమస్కరించాలి. యజ్ఞోపీతం: శ్లోకం చదువుతూ పత్తిని 3 లేదా 4 అంగుళాల పొడవుగా మధ్య మధ్యలో పసుపుతో అద్దుతూ నలిపి దారంలాగా చేసి యజ్ఞోపీతం దేవికి సమర్పించాలి. గంధం: శ్లోకం చదువుతూ అక్షంతలు దేవిపై చల్లాలి. పుష్ప పూజ: శ్లోకాన్ని చదువుతూ అన్ని రకాల పువ్వులతో దేవిని పూజించాలి. ఈ షోడశోపచారాలు పూర్తి అయిన తర్వాత అర్ధాంగ పూజ చెయ్యాలి. అర్ధాంగ పూజ అంటే ఒక దేవతామూర్తిలోని వివిధ భాగాలని, ముఖ్యంగా అవయవాలని పూజించడం అని అర్థం. ఆ తర్వాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించాలి. వ్రతకల్పం పుస్తకంలో ఉన్న విధంగా చదవండి. తర్వాత నేను చెప్పే శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి. బద్మామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్ర అభివృద్ధిగా తరించడానికి తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరెవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండనీం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామల సేవలో తరించేది.
వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అదృశ్యమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపావలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందెలు గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరిససాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వ ఆభరణ అలంకృతులు అయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన దాన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజ తురగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గం మధ్యలో చారుమతిని వేణోళ్లా పొగుడుతూ ఆమెను వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉద్దేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ పూర్తి అయిన తర్వాత అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకోవాలి. వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, ముడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర మనసు ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ ఆ దేవదేవి శుభాలు కల్పించాలని ఆశిస్తూ మీ దివ్య రవి రిపోర్ట్స్. ఈ వ్రతాన్ని మీరు పూర్తిగా ఆచరించడానికి సులువుగా డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ని మీకు ప్రొవైడ్ చేస్తాను. దీన్ని సులువుగా మీ మొబైల్లోనే చూసుకుంటూ వ్రతాన్ని ఆచరించవచ్చు. నమస్తే.